శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యమవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా రోజుల్లోనే 100% పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామయ్య. సెల్ నంబర్ 8344181111. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆహా, అదృష్టం అంటే వీరిదే. శని త్రయోదశి తర్వాత సింహరాశి వారికి ముక్కోటి దేవతలు దిగివచ్చి వరాలు ప్రసాదించబోతున్నారు. అద్భుతమైన రాజయోగాన్ని చూడబోతున్నారు. అడుగడుగునా లక్ష్మీదేవి కటాక్షం అనేది దర్శనమిస్తుంది. కానీ కొన్ని విషయాలలో మాత్రం జాగ్రత్త అవసరం. శని త్రయోదశి తర్వాత సింహరాశి వారి జీవితంలో ఎటువంటి ఊహాత్మకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్త పాటించవలసిన అవసరం ఉంది, జీవితంలో మరింత అభివృద్ధి సాధించడానికై వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే చివరి వరకు మీకు అర్థమవుతుంది. శని త్రయోదశి ఈ నెల 23వ తేదీన శనివారం రోజు వస్తుంది. ఈ రోజు మహావిష్ణువుకు పరమేశ్వరునికి చాలా ఇష్టమైన రోజుగా భావిస్తారు. అందుకే ఆ రోజున శనికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే సర్వదోషాల నుండి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో శని భగవానుడికి అభిషేకాలు చేసి పూజలు నిర్వహించాలి. కానీ అందులో అతి ముఖ్యంగా వీరు మాత్రం పూజలు చేసుకోవాలి. 7.5 అంటే 7.5 సంవత్సరాల శనీశ్వరుని ప్రభావం ఏ రాశులకు ఉన్నాయి, వారు మాత్రం తప్పనిసరిగా ఈ పూజలు చేసుకోవాలి. ఆ రాశులు వీరే: కుంభ, మకర, మీన రాశుల వారు మాత్రం 7.5లో ఉంటారు. కాబట్టి ఈ రాశులు శని త్రయోదశి రోజున తప్పనిసరిగా శనికి పూజలు నిర్వహించాలి. శనివారం శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన రోజు, అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ప్రీతికరమైన రోజు. శని జన్మించిన తిథి కూడా త్రయోదశి. అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఈ రోజున ఉపవాసాలు చేస్తారు. శని శాంతి పూజలు చేయించడం వల్ల అర్ధాష్టమి శని వల్ల వచ్చే కష్టాలన్నీ తొలగిపోతాయి. అంత పవిత్రమైన రోజు తర్వాత సింహరాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రోజు తర్వాత మీరు తలపెట్టే ప్రతి కార్యంలో కూడా ఊహించని విధంగా విజయం సాధిస్తారు. మీరు ఒకటనుకుంటే ఇంకొకటి జరుగుతుంది, కానీ అది కూడా మీ జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. శని త్రయోదశి తర్వాత ప్రతి ఒక్కరితోనూ మీరు ఏదో ఒక మంచి పని కోసం చర్చిస్తూ ఉంటారు. కానీ ఆ విషయం నచ్చని వాళ్ళు మీతో గొడవలకు సిద్ధమవుతారు. ఆ సమయంలో మీరు ఒకవేళ సహనం కోల్పోయి హద్దులు మీరితే మాత్రం గొడవ అనేది అక్కడ విపరీతం అవుతుంది. కాబట్టి మౌనంగా ఉండడం అనేది చాలా ఉత్తమమైనది. ఎలాంటి గొడవలు లేకుండా, ఎవరితోనూ మనస్పర్ధలు లేకుండా, ఎలాంటి చికాకులు లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని చూస్తారు. సంతోషకరమైన జీవితాన్ని గడపగలుగుతారు. ఇక సింహరాశి వారికి స్త్రీల కారణంగా కొన్ని ధనలాభం అయితే లభించే అవకాశాలు ఉన్నాయి. మీ భార్య తరపు నుంచి ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల్లో ఆమె భాగస్వామి అవ్వడం వల్ల కూడా ధనప్రాప్తి వర్తిస్తుంది. మీరు చేసే ప్రతి కార్యములోని నిర్విఘ్నంగా కార్యసిద్ధి పొందుతారు. అలాగే ఎప్పటి నుంచో విదేశానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. మరియు విదేశాలలో ఉన్నవారు స్వదేశంలో స్థిరాస్తి వృద్ధి చేయడం లేదా స్వదేశాలకు వచ్చి నూతన వ్యాపారం కానీ వ్యవహారాలను కానీ ప్రారంభిస్తే అందులో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే శని త్రయోదశి తర్వాత నూతన వ్యాపారాలన్నీ కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు అనుకున్న చోటికి బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మీకు వేరే ప్రదేశానికి బదిలీ అవ్వడం వల్ల అక్కడ వాతావరణంలో మార్పుల కారణంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. కానీ ధనప్రాప్తి అనేది ఎక్కువగా ఉంటుంది. తక్కువ కృషితో ఎక్కువ ధనాన్ని సంపాదించగలుగుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ధనవంతులతో సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది. అందమైన అమ్మాయిని, అద్భుత ఐశ్వర్యాన్ని పొందే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రయాణం చేస్తున్నప్పుడు సరైన జాగ్రత్తలను పాటించడం చాలా అవసరం. అలాగే డబ్బుల విషయంలో కూడా జాగ్రత్త అనేది చాలా అవసరం. ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరికన్నా ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వవలసి ఉంటే, లేకపోతే బ్యాంకు నుంచి డ్రా చేసుకొని ఇంటికి తెచ్చుకోవాల్సి ఉంటే ఈ సమయం అనేది సరైన సమయం కాదు అని చెప్పవచ్చు. ధనమైతే ఏదైనా సరే దొంగల బారిన పడే అవకాశం కనిపిస్తుంది. లేదు, నాకు డబ్బు చాలా అవసరం, ఈ డబ్బు లేకపోతే నా సమస్య తీరదు అని మీరనుకుంటే కనుక సరైన నియమాలు పాటించి డబ్బుని చాలా జాగ్రత్తగా ఇంటికి తేవాల్సి ఉంటుంది. కుటుంబ పరంగా భార్య బిడ్డలతో సంసారం సుఖంగా సాగుతుంది. అలాగే బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉంటారు.
ఇంటి యందు వివాహ కార్యక్రమాలు నెరవేరుతాయి. కోర్టు వ్యవహారాలన్నీ కలిసి వస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం కూడా చేస్తారు. సింహరాశి వారికి శని త్రయోదశి తర్వాత సంగమనందు గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. అలాగే కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు యోగవంతంగా ఉంది. చిన్న చిన్న వ్యాపారస్తులకు, చేయి వృత్తి పని వారికి వేగవంతంగా అన్నీ మంచిగా జరిగే యోగం కనిపిస్తుంది. శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుగ్రహిస్తాయి. ఆకస్మిక ధనలాభం అనేది, అలాగే పాత బాకీలు అనేవి వసూలు చేయడం జరుగుతాయి. ఏదో ఒక రూపంలో మీ చేతికి ధనం అనేది రావడం అయితే జరుగుతుంది. అలాగే ఆరోగ్యపరంగా వైద్యులతో సంప్రదింపులు చేస్తారు. ఆరోగ్యంలో ఉపశమనం కలుగుతుంది. సింహరాశి వారికి చెందిన కొంతమందికి వారు ప్రారంభించిన కార్యక్రమాలన్నీ ఆలస్యంగా విజయవంతం అవుతాయి. మరికొంతమందికి ఆలస్యం అనేది జరగదు. కానీ ఎక్కువ శాతం అర్ధాష్టమి శని అనేది తగ్గిపోతుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారానికి మంచి జరుగుతుంది. ప్రతి పని యందు ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని ధైర్యంగా ఎదుర్కొని అధిగమిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఇంట్లో ఉండే తమకంటూ ఒక గుర్తింపు రావాలని అనుకుంటున్న స్త్రీలకు కానీ అందరికీ అనుకూలంగా ఉంది. అన్ని వైపుల నుంచి ధనం అనేది మీకు లభిస్తుంది. ప్రతి పనిలోనూ ధనాన్ని మీరు సంపాదించగలుగుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం కుదుట పడుతుంది. పిల్లల భవిష్యత్తుకి సరైన మార్గాన్ని ఎంచుకుంటారు. దాంపత్య జీవితంలో ఎలాంటి మనస్పర్ధలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పాటిస్తారు. అందరితోనూ స్నేహంగా ఉంటారు. ఇక ఈ రాశి వారు మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందడానికి చేసుకోవాల్సిన దైవారాధన చూసుకున్నట్లయితే లక్ష్మీ నరసింహస్వామి మంత్రాన్ని చదవడం వల్ల మీ కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల మీరు మొదలుపెట్టిన కార్యాలను విజయవంతం చేయడానికి ఇది తోడ్పడుతుంది. విష్ణు సహస్రనామాలను పారాయణం చేయడం వల్ల కూడా ఆయన అనుగ్రహం పొందుతారు. అలాగే గణపతికి సంబంధించిన వక్రతుండ మంత్రాన్ని రోజుకి 21 సార్లు పారాయణం చేయడం, గణపతి ఆలయాన్ని దర్శించడం, అలాగే గణపతికి కొబ్బరి నూనె దీపారాధన చేయండి. దీని కారణంగా విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. పశు పక్ష్యాదులకు ఆహారం ఇవ్వడం వల్ల శుభం కలుగుతుంది. అలాగే మీకు కలిగినటువంటి గ్రహదోషాలు తొలగించుకోవడానికి పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మంగళవారం లేదా శుక్రవారం రోజున గుగ్గిలం పొడి, సాంబ్రాణి, ఎండు కొబ్బరి, పంచదార, ఆవు నెయ్యిని సిద్ధంగా ఉంచుకోండి. ఈ 5ంటిని కలిపి మండించి ఇంట్లో ధూపం వేస్తే చాలు. మనకు పట్టిన దరిద్రం బయటికి పోతుంది. అలాగే కర్పూరంలో గులాబీని కాల్చి దుర్గాదేవికి సమర్పిస్తే సంపద కూడా పెరుగుతుంది. అయితే దీన్ని మొత్తం 43 రోజుల పాటు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు సుమంగళి స్త్రీలు అద్దం చూస్తూ ఈ క్రింది మంత్రాన్ని చెప్పండి. ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబ రక్షాం కురు స్వాహ. ఇలా చెప్పడం వల్ల ఎంతో విశేషమైన ఫలితాన్ని మీరు పొందుతారు. అలాగే సంధ్యా సమయంలో మీ ఇంటి ముఖద్వారం తెరిచి ఉంచి దీపారాధన చేసి, అలాగే మీ ముఖద్వార గుమ్మానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టి ఒక అగరవత్తు వెలిగించి, అలాగే హారతి ఇచ్చి ఆ తర్వాత పూజా మందిరంలో హారతి ఇవ్వండి. ఇలా దీపారాధన చేసి ముక్కోటి దేవతలను మీ ఇంటికి ఆహ్వానించండి. అలాగే గురువారం రోజున ఒక తెల్ల కాగితం తీసుకుని ఆ కాగితంపై త్రిభుజం ఆకారం గీసి ఓం శాం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని రాయండి. ఆ కాగితాన్ని 43 రోజుల పాటు మీ దగ్గరే ఉంచుకోండి. మీకు అంతా మంచి జరుగుతుంది. సో చూశారు కదండి, శని త్రయోదశి తర్వాత సింహరాశి వారి జీవితంలో జరగబోయే ప్రయోజనాలు మరియు జీవితంలో మరింత అభ్యున్నతిని పొందుటకై వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటనే విషయాన్ని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.